వచ్చేసి ఏంటంటే మా చెల్లె మీద ప్రాంక్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కదా, వీడియోస్ చేయడానికి అయితే మాకు టైం ఉంటుంది. ఎందుకంటే పిల్లలసరికి 6:30 అట్లా అవుతుంది. వాళ్ళు వచ్చే టైంకు నేను వంట మీద పడుతున్నా, వంట చేసి తినేసేసరికి 9 అవుతుంది. వాళ్ళు హోంవర్క్ రాసుకోవడము అట్లా ఇట్లనే సరిపోతుంది. అందుకే వీడియోస్ అయితే ఈ మధ్యలో పెట్టడం లేదు. సో ఈ రోజు అయితే మంచి ఐడియా వచ్చింది. అని మీద అయితే ఒక ప్రాంక్ చేద్దాం, చాలా రోజులు అయింది కదా ప్రాంక్ అయితే ప్రాంక్ చేస్తున్నాం. అదేం ప్రాంక్ అంటే మా అన్నకి ఇష్టమైంది స్టేషనరీ కదా. స్టేషనరీ అంటే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్, పని చచ్చిపోతుంది ఇక స్టేషనరీకి. సో మా హాని స్టేషనరీ అంతా ఒక డబ్బాలు వేసుకుందన్న సంగతి మీకు గిట్ట తెలుసు కదా, ఆల్రెడీ వీడియోస్ అయితే చూసిరు కదా. సో ఆ బాక్స్ అయితే ఇప్పుడు మాయం చేస్తున్నాం, అంటే దాచి పెడుతున్నాం. దాచిపెట్టి హాని అయితే లేదు, కింద ఒక బాబు ఉంటాడు కదా, బాబు దగ్గరికి అయితే పోయింది ఆడుకొని వస్తా కొద్దిసేపు అనేసి. సో ఆలోపు మేమైతే ప్లాన్ చేసుకుని అయితే వీడియో స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే ఆ డబ్బా దాచిపెట్టాలి. దాచిపెట్టినాక ఇక మరి హనీ ఏమన్నా డబ్బా చూస్తుందా, ఏమన్నా కావాల్సి వస్తే ఏంది, రోజుకి ఒక్కసారన్నా కనీసం ఒక్కసారన్నా స్టేషనరీ డబ్బా మాత్రం ఓపెన్ చేస్తుంది. ఎంత స్టేషనరీ ఉన్నా సరిపోతుంది, కొంటేనే ఉంటుంది, ఏదో ఒకటి కొత్త ఎట్లా కొంటేనే ఉంటుంది. సో ఆ డబ్బా అయితే మనం వీడియో లాస్ట్ వరకు చూడురి. హనీకి ఇష్టమైన స్టేషనరీ డబ్బాని అయితే దాచి పెడుతున్నాం. హనీ రియాక్షన్ ఎట్లుంటది ఏందనేది చూడాలి. నాకు తెలిసి స్టేషనరీ కాబట్టి ఏడుస్తే ఏడుస్తుండొచ్చు, కాకపోతే డౌట్ వస్తుండొచ్చు ఎట్లా పోతుంది, మీరే తీసి దాచిపెట్టిరు ఏమన్నా డౌట్ చెప్పలేమో. ఎప్పుడైతే ఆ డబ్బా దాచి పెడదాం. సో ఆ డబ్బాని అయితే ఇప్పుడైతే మేమైతే దాచి పెడుతున్నాం. ఆ డబ్బా ఎట్లుంది మమ్మీ? ఆ డబ్బా ఎట్లుంది ఉండని, ఇంకా దీనికి రాసింది మై స్టేషనరీ బాక్స్. సో ఈ డబ్బాలు అయితే అంత ఇగో చూడు, ఇవన్నీ చెప్పన్నా ఐస్ క్రీమ్ డబ్బా. ఐస్ క్రీమ్ డబ్బా కాదు, చాక్లెట్ బాక్స్. చాక్లెట్ బాక్స్ ఇది ఐస్ క్రీమ్ డబ్బా గిట్ట వేసి చాక్లెట్ బాక్స్ కి ఇట్లా పెయింట్ వేసి ఇట్లా చేసి దీనికి హోల్డ్ చేసి దీంట్లో కాయిన్స్ వేస్తుందంట, చిల్లర డబ్బులు వేస్తుందంట. సో మొత్తానికి అయితే స్టేషనరీ నాడు మొత్తం అయితే మా అమ్మ స్టేషనరీ. ఇప్పుడైతే ఈ బాక్స్ అయితే మాయం చేస్తున్నాం. స్టేషనరీ అమ్మ స్టేషనరీ, స్టేషనరీ అమ్మ స్టేషనరీ, స్టేషనరీ అమ్మ స్టేషనరీ. స్టేషనరీ పిల్లలు ఉండరా బాబు? స్టేషనరీ కొనుక్కోరాదు, స్టేషనరీ కొనుక్కోరాదు బాబు, వద్దా? ఓకే స్టేషనరీ అమ్మ స్టేషనరీ, స్టేషనరీ అమ్మ రాగల నువ్వు స్టేషనరీ స్టేషనరీ అని ఒప్పుకుంటావు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టేషనరీ డబ్బాలు అయితే దాచి పెడుతున్నాం. ఏడ దాచి పెడదాం? ఇట్లా పట్టుకో. అందుకే దాచి పెడుతున్నాం. కిందికి పోయింది, చిన్న దగ్గర పోయింది. సో హనీకి ఇష్టమైన స్టేషనరీ డబ్బా దాచి పెడుతున్నాం. కానీ ఇప్పుడు ఇది ఏడు దాచి పెడదాం? బాత్రూమ్ లో పెడదామా? బాత్రూమ్ లో చూస్తా, చెక్ చేస్తుంది. సజ్జల డాడీ మంచి ప్లేస్ చెప్పు డాడీ. ఎట్లా? బీర్వల్ పై బిల్డింగ్ పైన పెట్టేసిద్దామా? బీర్వల్ స్థలం ఇస్తామా? బీర్వల్నా? మా డాడీ మంచి ఐడియా చెప్తుండు. బాల్కనీ అటు సైడ్ అంట. మంచం కింద పెడదామా? మంచం కింద పడుతుందా? మంచం కింద పట్టదు. పెడదాం మరి. మమ్మీ ఆడ పెట్టు. డబ్బాలు పెడదామా? బియ్యం ఉన్నాయా? బియ్యం లేవు, కాలేదు డబ్బాలు అయితే పెట్టేసి. ఫ్రెండ్స్ ఎక్కడ పెడదామన్నా మా ఆడి తెలియకుంటే పెడదామంటే అన్ని ప్లేసులు చెక్ చేస్తుందేమో అని ఉంది. ఆడ పెట్టు, వాళ్ళకి పోదు. బాల్కనీలకు పోయినా పైన పైనకైనా చూస్తే ఆడదే కరెక్ట్ ప్లేస్. బెడ్ కింద పడుతుందా? ఇలా పెట్టేసి. ఫ్రెండ్స్ మా ఆడి మీద ప్రాంక్ చేయడానికి మేము ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ చూడు. నేను దీన్ని ఆపుతున్నా ఫ్రెండ్స్, మేము ఎంత కష్టపడుతున్నాం దీన్ని. జల్దీ పెట్టు, ఎంత పట్టుకోవాలి ఇట్లా అని రాకముందుగా జల్దీ పెట్టు. పెట్టు అనిగిపోతా అప్పోలే డాడీ మెడ పట్టుకున్నాను అనుకో, మళ్ళీ నువ్వే వంట చేసి పెట్టాలి రోజు చెప్తున్నా. లే జల్దీ. అయ్యో డబ్బా పెట్టేటప్పుడు తీయలే, మర్చిపోయినా. నేను తీసుకున్నా. ఏంగా పట్టాలి తీసేటప్పుడు చూపిద్దాం. అదే డౌట్ వస్తుంది ఆడ పైన పడేది. ఏం డౌట్ అయితే గీడెందుకు చెక్ చేస్తుంది? ఊరికోయేది ఉంది, ఇట్లా ఊరికోతారేమో అందుకే తీసి పెట్టిందేమో అనుకుంటుంది. సో మొత్తానికి అయితే ప్లాన్ అయితే చేసినాం, ఇట్లా అయితే పెట్టినాం. మా అన్న వచ్చినాక ఆయన రియాక్షన్ అయితే ఇద్దాము. కూర్చో, ఏం తెలియనట్టు కూర్చోయ్యా. ఒకవేళ వచ్చినాక వీడియో ఎందుకు తీస్తున్నాం అదేనా అంటే, వీడియో ఎందుకు తీస్తున్నాం అదేనా నేను ఇట్లా పెట్టుకోవాలా? తెలిసిపోతుంది. అందుకే మనం ఆ లోపే ఈరోజు సర్వపిండి పెట్టేది వీడియో తీద్దాం అనుకున్నాం కదా, అట్లా వీడియో తీసుకుంటామని చెప్తాం. సరే నేను సర్వపిండి గిట్ట కలుపుతా. ఎట్లా మనం అదే వీడియో తీద్దామని ప్లాన్ చేసుకున్నాం కదా. సో ఆ వీడియో అట్లా పెట్టేద్దాం.
ఆమెకు అర్థం అల్లకేని మధ్యలో కట్ చేసి ఏదైతే అది బాక్స్ లెంకే అది ఇలా పెడదాం. సర్వపిండి చేసినదంతా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తెలంగాణ స్పెషల్ సర్వపిండి పెట్టుకోబోతున్నాం. సర్వపిండి ఇక్కడ సర్వపిండి పెడుతున్నాం, అక్కడే వీడియో తీస్తున్నాం. అక్కడ హాయ్ చెప్పు నీ ఛానల్కి. ఏం చేస్తున్నావు? ఏం రాసుకుంటున్నావు? బయోలజీయా? కలర్స్ వేయాలి ఇప్పుడు, అది డ్రాయింగ్ చేసి చేయాలా? ఫ్రెండ్స్ మా అయితే కలర్ తెచ్చుకుని పోయింది. ఇప్పుడు అడిగి పోయినాక డబ్బా కనబడదు. సో ఇప్పుడైతే పోయి వీడియో తీస్తాను నేను. స్టేషనరీ బాక్స్ ఏది? మాకేం తెలుసు అసలు? నీ స్టేషనరీ బాక్స్ నీకు తెలియాలి. నాకేం తెలుసు? ఏడైనా పెట్టినావు మంచం మీద, అట్లా ఏడైనా పెట్టినావు. మమ్మీ మమ్మీ ఇట్లా తీసిందేమో, ఏడైనా పెట్టిందేమో. మమ్మీ అని స్టేషనరీ బాక్స్ కనబడతలేదంట. నువ్వే నువ్వు తీసినావా? డాడీకి ఏమో అవసరం. డాడీకి ఏమో అవసరం. అప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక చాయలో బిస్కెట్ వేయండి చెప్తా స్టేషనరీ బాక్స్ నాకే తీసి పెట్ట ఎడబెట్టుకుని దొరకపో. నువ్వే కదా ఊగా స్టేషనరీ తీసుకునేది చూసుకునేది రోజు. అబ్బా 2 రోజులు అయిందా? 2 రోజులు అయితే అయింది కానీ ఎడబెట్టుకున్నావు. మరి లాస్ట్ కు ఆడబెట్టా మిషన్ కింద ఎప్పుడు ఎడబెడతా ఆడబెడతా. అవును మరి ఎప్పుడు పెట్టినా కానీ ఉంటుంది చూడు. నాకు తెలియదు మరి. సరే పోత పడి ఇప్పుడు వాళ్ళు ఏమేమి అన్ని కొత్త నేను చూపిస్తా. మరి ఎందుకు అంటున్నా? ఎండ పెట్టి మర్చిపోయినట్టుంది మమ్మీ నాకు తెలిసి. మేమేం చేసాం, మాకేం అవసరం. లాస్ట్ కి బిస్కెట్లు ఇచ్చేసినాం కదా డాడీకి. చెప్పు మమ్మీ. నేను నిజం పెట్టా, నేను మమ్మీని కూడా పెట్టా, నేను అట్లా చేస్తాను. నాకు తెలియదు మమ్మీ. మమ్మీ హోంవర్క్ రాసుకో మమ్మీ, టైం అవుతుంది. రాసుకోబెట్ట రాసుకోవాలి. కలర్స్ వద్దా? ఇప్పి నాడు పో అమ్మా. ఇంట్లో ఉంటే నీ స్టేషనరీ డబ్బాలు ఏడు ఉన్నాయి, నీ ఏడు అన్నిటికి కావాలంటున్నాను. ఏమన్నా నాకు వెళ్ళదు మమ్మీ. ఏం రాసిపెట్టు కొన్ని మాట తీసుకురా. ఇదైనా ఎట్లుంది ఎబ్బుగా? ఏది సన్న ఉంటుంది కదా. వాళ్ళు ఉందేమో చూడు, వాళ్ళు ఉందేమో చూడే. అలా ఇంకో బ్యాగ్ ఉంది. ఊరికి పోతున్నాం కదా ఎల్లుండి, థర్స్డే రోజు ఉరికిపోతున్నాం కదా, అందుకని తీసి పెట్టింది బయట. ఊరికి పోతున్నామని చెప్తున్నా. రేపు చదువుతుందంట బట్టలు. ఏమో నాకేం మెరక. ఎందుకు ఎందుకు గట్టిగా చెప్పు. 2 నాకు వద్దు, హల్కా ఫుల్కా కావాలి. పక్కా మాట అంటే మాట. వీడియో తీస్తున్నా. ఏమో నాకు ఒక్క నిమిషం. మమ్మీ అని నాకు హల్కా ఫుల్కా ఇప్పిస్తుంది అంటే ఇక్కడ దాచి పెట్టింది చెప్పమంటుంది. నేను పోయి చెప్పిస్తా. మరి మీరు 2 ఇప్పిస్తారంటే మీ సైడ్ ఉంటా, అని ఒకటి ఇప్పిస్తారంటే చెప్పురి. ఏదో ఒకటి నాకు హల్కా ఫుల్కైనా ముఖ్యం. చెప్పురి ఏమంటారు? అమ్ములు అంత నీ ఖరీదంతా కలకపుల్ 10 రూపీస్ అల్కపుల్ నా ఉత్తరం ఏంది నాకు ఇష్టం. 10 రూపీస్ అల్కపుల్ ఏ చేయమనే చేస్తా. చెప్పురు ఇప్పుడే నేను పోయి చెప్పేస్తా. మళ్ళీ అనికి తీస్తుంది. ఎట్లయినా చూసేసి నేను చెప్పేస్తున్నాను. 2 పిసా పక్క వీడియో సాక్షి దొరికేసింది ఆయనకి ఆల్రెడీ. నేను చెప్పినా అల్కపుల్కి ఇప్పి. నేను చెప్పాలి డాడీ పని అని అల్కపుల్కి ఇప్పియాలి నాకు. నువ్వు చెప్పినా ఇల్లు ఉందని చెప్పినా కదా. ఏది పట్టుకుంటా అల్కపుల్కి ఇప్పియాలి ఇప్పుడు. తీ ఫ్రెండ్స్ ఫైనల్గా మా
హనీకి దొరికేసింది. చూడదేమో అనుకున్నాం కానీ చూసేసింది. నేను అందుకని చెప్పాను మా మమ్మీకి ఆడ దాచి పెడదామని, కానీ ఈడ దాచి పెట్టింది. ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు దొరికేసింది. నాకు ఎట్లయితే ఈమె దగ్గర ఒక హల్కా ఫుల్కా వస్తాయి, మమ్మీ దగ్గర 2 హల్కా ఫుల్కాస్ వస్తాయి. తీసేసింది ఫైనల్. జల్దీ బయటికి రా, ఇక్కడ అవసరం లేదు అంటున్నావా? అబ్బా దొరికేసిందా? ప్లాన్ చేసినాం ప్రాంక్ చేద్దామని. నేను చెప్పినా అని ఏడవదని. ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ నిజంగా మా అబ్బా అంత ఇంటెలిజెంట్ ఏం కాదు. ఎప్పుడైనా మా అమ్మ ఎప్పుడు ప్రాంక్ చేసి ఎప్పుడు బట్టలు చదవమన్నా కానీ మా అమ్మ ఒక రోజు పోయే ముందు రోజు నేను చెప్పినా ఆడ పెట్టకు బ్యాగ్ అని. అందుకే బ్యాగ్ బ్యాగ్ ఉంటాయి కాబట్టి బ్యాగ్ బయట పెట్టిందంటే ఈ డబ్బాలో పెట్టేసండి గెట్ చేసిందట. ఒక్క బ్యాగ్ బయట ఉండడం వల్ల దొరికిపోయినాం. ఇక హల్కా ఫుల్కా పేరు చెప్తున్నా ఇప్పుడే. నేను చెప్పాను మోసం అంతా మోసం. మా అమ్మ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎవరు హల్కా ఫుల్కా కోసం ఎట్ట దూకుతాం అన్నట్టుగా అమ్మలా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. అయితే మా హనీ మీద ప్రాంక్ చేద్దామంటే ఇక ఇట్లా అయిపోయింది. అని అయితే దొరకబట్టేసింది అది. సో నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.